మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? కులం కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? సో మారిన చంద్రబాబును చూసారా? చంద్రబాబులో ఒక పరివర్తన చూసారా? ఇది ఆధ్యాత్మికం నుంచి పుట్టుకొచ్చిన పరివర్తనగా భావిస్తారా, లేకపోతే ప్రజల్లో నుంచి ఒక వ్యతిరేకత కనిపిస్తోంది ఎప్పుడు ఈ లడ్డు అంశం ఏంటని, దీని నుంచి బయటపడడానికి ఏదో కొత్త ముసుగు అనుకుంటున్నారా? ఎందుకంటే 75 ఏళ్ల వయసులో, అది కూడా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కులం లేదు, మతం లేదు, మంచి చేయడమే అత్యంత ప్రధానమని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మొట్టమొదటి మంచి డైలాగ్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్యానెల్లో ఉన్నటువంటి అన్న శంకర్ గారికి, సోదరులు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి శుభ సాయంత్రం. సార్, ఈరోజు నా జీవితంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పాడు సార్. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పడు అంటున్నారు. కానీ ఈరోజు ఈ యొక్క మాటలతో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయన జీవితంలో ఫస్ట్ ఒక నిజాన్ని చెప్పాడు. నేను ఈ సాక్షి టీవీ ద్వారా చెప్తున్నాను. అదే నిజంగానే ఆ నిజాన్ని చెప్పారా? నిజంగానే నిజాన్ని చెప్పాడు. ఏ విధంగా నిజం చెప్తాడు అనేటువంటిది నేను మొత్తం మీకు ఒక స్టోరీ చెప్తాను. ఓకే. దానికన్నా ముందు ఇప్పుడు మనం ఈ యొక్క శాసనసభ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు శాసనసభలో చర్చకి రండి అని పిలుస్తున్నారు. అవును, మీరు రండి, చర్చిద్దాం, లడ్డూని గురించి చర్చిద్దాం, వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి చర్చిద్దాం, వైసీపీ హయాంలో ఎన్ని అవకతవకలు జరిగాయో తెచ్చిద్దాం, మీరు రండి అని చెప్పని సోషల్ మీడియాలో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సాక్షాత్ ముఖ్యమంత్రి అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. కానీ మళ్ళాక పక్క మన ఎమ్మెల్యేని పోయిన 11 మంది 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్ల అనేటువంటి ఒక ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు శాసన మండలిలో చర్చకి వచ్చినటువంటి ఈ యొక్క తెలుగుదేశం లీడర్స్ ఎవరైతే ఉన్నారో శాసనసభలో మన మంత్రి గారు పయ్యావుల కసబ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో, పయ్యావుల కేశవ్ గారు సార్, పయ్యావుల కేశవ్ కాదు సార్. ఎందుకంటే ఈరోజు జరిగేటువంటి చర్చ, ఒక హిందూగా నేను చెప్తున్నాను, ఈరోజు జరిగేటువంటి చర్చ టీటీడీలో జరిగినటువంటి అవకతవకల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా నిగూఢంగా తేల్చడానికి మా ఎమ్మెల్సీలందరూ వాడికి వెళ్ళారు. ఈరోజు చర్చకి జరుగుంటే టీటీడీ లడ్డులో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగలేదు అనేటువంటిది మా ఎమ్మెల్యేలు వెంకటేశ్వర స్వామి తరఫున అవల్తాపుచ్చుకుంటారు. మీరు అదే హెరిటేజ్ కంపెనీలో ఒక చిన్న అవకతవక జరిగిందని చెప్పని, వాళ్ళ ఈ యొక్క వాల్యూస్ పడిపోతున్నాయని చెప్పని ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా వకాల్తా తీసుకొని శాసనసభ వేదికగా చర్చించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అంత గట్టిగా చర్చించారే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని చెప్పని, ఈరోజు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత విలువైనటువంటి ఈ యొక్క లడ్డు యొక్క బ్రాండ్ విలువ పడిపోతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఏమైనా ఎమ్మెల్యేగా వస్తాడా, మంత్రిగా వస్తాడా, లేకపోతే ముఖ్యమంత్రిగా వచ్చి ఆయనకి ఏమైనా సభ ఉంది చర్చించడానికి? వెంకటేశ్వర స్వామి తరఫున మా ఎమ్మెల్సీలు అందరూ పోయి చర్చించడానికి ఒక వేదికకు పోతే దాన్ని అడ్డుకున్నటువంటి పయ్యావుల కేశవ్, పయ్యావుల కసబ్ కదా మీ ద్వారా. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది. సరే సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈరోజు మా ఎమ్మెల్సీలు చర్చించడానికి పిలిస్తే ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు అంటే, ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఈ యొక్క సభలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీంట్లో ఆంతర్యం ఏమిటనేటువంటిది మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభకు మాత్రం పిలుస్తున్నారు, శాసన మండలిలో వద్దంటున్నారంటే దీంట్లో ఆంతర్యం ఏంటనేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి శాసనసభకి అవమానించాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు చర్చకి పిలుస్తున్నారు. కానీ నిజంగా వాడికి చిత్తశుద్ధితో చర్చ సాగించాలనుకుంటే ఈ లడ్డు మీద శాసన మండలిలో చర్చించవచ్చు కదా. మరి శాసన మండలిలో చర్చించకుండా శాసనసభకు రమ్మంటున్నారంటే ఎందుకు రమ్మంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అవమానపరిచి వాళ్ళ యొక్క విలువలను, విశ్వాసాన్ని తగ్గించేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క శాసనసభకి రమ్మంటున్నారు. మీరు బాగా గమనించారంటే సార్, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారు, ఏది కులాలు చూడడం, మతాలు చూడడం, ఏమీ చూడమని చెప్పని. ఇంతకుముందు మన ఎన్నో విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోర్ చేశారు సార్. ఓకే. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక
విషయాన్ని నేనే చేస్తున్నాను అనేటువంటి ఒక పెద్ద ఆయన తీసుకొని వచ్చి విజయవాడలో కూర్చోబెట్టాడు. ఆయన దగ్గర వ్యవసాయం దగ్గరికి కావచ్చు కూడా తీసుకుపోయి నేను వ్యవసాయంలో ఈ విధంగా చేస్తున్నాను, ఈ విధంగా చేస్తానని చెప్పాడు. అదేవిధంగా సంజీవిని అనేటువంటి ప్రాజెక్టును కూడా నేను ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పి ఆయన దగ్గర మెప్పు పొందడం జరిగింది. కానీ సార్ సంజీవిని ప్రాజెక్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈ విషయం చూడాలి, ఇది ఒక క్రెడిట్ చోరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశం ఏంటి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, వయసులు చూడడం, భాష చూడడం, మాకు ఓటు వేయనటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకు కూడా అర్హతే ప్రామాణికంగా మీరు ఫలాలు అందించండి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడు. అంటే ఇది వెంకటేశ్వర స్వామి అతనిలో దూరి పరివర్తన కలిగించాడనేటువంటిది మనం ముందుకు తెచ్చాం. పరివర్తన వస్తే వచ్చింది కానీ నాది అబ్జర్వేషన్, మేబీ ఐఎమ్ రాంగ్, నాకు ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. మొన్న 9 మంది నాయకులు కూర్చున్నారు, కూటమి నాయకులందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు లడ్డు అంశం పైన, ఈ సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ పైన. అందులో లోకేష్ గారు కూడా కూర్చున్నారు. ఆయన సైలెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మళ్ళీ లోకేష్ గారు సైలెంట్గా కూర్చున్నారు. ఇప్పుడు మండలిలో ఈరోజు లఘు చర్చ ప్రారంభం కావాల్సిన సందర్భంలో కూడా సైలెంట్గా ఉన్నారు లోకేష్ గారు, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈ లడ్డు అంశంలో నా అబ్జర్వేషన్, అది కావచ్చు, మేబీ ఐఎమ్ రాంగ్, అది మళ్ళీ చెప్తున్నా, నా అబ్జర్వేషన్ ఇది, లోకేష్ చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో విఘ్నత వచ్చింది సార్, ఆయనకి విఘ్నుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే గతం పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘోరాలు నేరాల వల్ల అతను ఏ విధంగా తిరుమలకు పోతా ఉంటే ఏ విధంగా క్లోమర్ మైన్లతో బాధపడ్డాడు అనేటువంటిది ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు తప్పదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఖచ్చితంగా హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయడం కోసం ఏదో ఒక విషయాన్ని ఈ యొక్క ప్లాట్ఫామ్స్కి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయాన్ని ముందుకు తీసుకొచ్చాడు. లడ్డు విషయం ముందుకు తీసుకున్న తర్వాత అతను ఏ విధమైనటువంటి బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాగా అర్థమైపోయింది. అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మన మీద రివెంజ్ చేసుకుంటాడని. ఈ విషయాన్ని లోకేష్కి సుస్పష్టంగా చెప్పినట్టుగా మేము నా యొక్క అభిప్రాయం సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు, నేను వాడుకుంటాను పవన్ కళ్యాణ్ గారిని, నేనెట్టా చెప్పేశాను లడ్డులో ఈ విధంగా జంతు కొవ్వులు, ఈ యొక్క ఫిష్ ఆయిల్స్, ఈ యొక్క పంది కొవ్వు అంతా కలిసిపోయింది అని చెప్పి నేను ఘోర అపచారాన్ని చేసేసాను. నేను నా వయసు 72 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇంక ఎన్ని రోజులు ఉంటానో ఏం చేస్తానో తెలియదు. నాకు ఏదైనా శిక్ష పడితే కూడా దేవుడు నాకు శిక్ష అయినాయి. కనీసం నువ్వన్నా నీ బిడ్డైనా సరే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కోపాగ్నికి దూరంగా ఉండు అని చెప్పని కొడుకుని కొంచెం దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు బాగా తెలుస్తాం సార్. మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ ఎట్ట మోసం చేయాలనే కదా తీసుకొచ్చాడు, ఎట్ట వెన్నుపోటు పొడుస్తాడు. సాక్షాత్ రామారావు కుమారుణ్ణేమో లోకేష్ గారినేమో పక్కన పెట్టి ఏదైనా పాపం అంటితే పవన్ కళ్యాణ్ గారి కంటాలని ముందు పెట్టారా సార్? చంద్రబాబు చెప్తున్నది అలా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి నైజమే ఇది సార్. తన స్వలాభం కోసం, తన సొంత బాగు కోసం ఎన్ని అడ్డంకులైనా సరే, ఎన్ని ఇదైనా సరే ప్రవేశపెడతారు సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఈ నెయ్యి కల్తీ విషయంలో ఏ విధంగా తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యేలు, ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్సీలంతా కూడా ఉన్నారనేటువంటిది మనం బాగా సుస్పష్టంగా అర్థం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుస్పష్టంగా చెప్పారు సార్, కల్తీ జరిగింది. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అటెంప్ట్ చేయాలి సార్? కల్తీ జరగలేదు ఎందుకు అటెంప్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. అసలు కల్తీకి సేకరించినటువంటి మెటీరియల్ ఎప్పుడు సేకరించారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించారు. కల్తీ జరిగిందని నిర్ధారణ అయింది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగినటువంటి ఇదే. ఎక్కడ జరిగాయి? ఇందాపూర్లో జరిగింది. ఇందాపూర్కి ఈ యొక్క మన హెరిటేజ్కి సంబంధం ఉందని చెప్పి సాక్షాత్తు జిఎస్టీనే ఉన్నాయి. ఈ జిఎస్టీలో నంబర్ 53లో ఖచ్చితంగా తెలుస్తుంది జిఎస్టీకి ఇందాపూర్కి సంబంధం ఉందని చెప్పి. అదేవిధంగా మన బోలే బాబాకి ఈ యొక్క దీనికి కరెక్ట్ సంబంధం ఉందని చెప్పని మన గురించి అంటే చెప్పకండి, ఏదో నోటీసులు పంపిస్తున్నారు అందరికీ. ఉంది సార్, సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఎనలేనటువంటి సంబంధాలు. అదే విధంగా వైష్ణవి డైరీకి పోయాయి 4 లారీలు, వైష్ణవి డైరీకి పోయి తిరుక్కొని వచ్చాయి. అది కూడా ధూళిపాలి నరేంద్ర అన్నటువంటి ఒక ఎమ్మెల్యే యొక్క డైరీకి సంబంధించినటువంటిది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా దాని గురించి చేశారో వెంటనే రంగు మార్చేశారు. చూడండి, రంగు మార్చేశారు. ఏదైతే వైష్ణవి డైరీ ఉన్నది పైన వైఎస్ఆర్సీపీ నాయకులు దీని గురించి చర్చించేటప్పటికి ధూళిపాలి నరేంద్రకి ఉన్నటువంటి దీనికి సంబంధం ఉందనే కాడికి ఈ యొక్క రంగు మార్చేశారు.
ఇటువంటివన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఏషియన్ పెయింట్స్ ఏవో చాలా ఉన్నాయి కదా కంపెనీలు, మంచి కలర్ వేసి. అవును, మంచి కలర్ వేశారు సార్. రైట్. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి చెప్పానను